నిన్నే నేను సూర్య లంక చూశాను. ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తా ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ అరకు కాఫీ, అరకు ఉత్సవాలు. ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్ కాలేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.